నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సీనియర్ నటి రాధిక జై బాలయ్య అంటూ బాలయ్యకి ఫ్యాన్ అయినటువంటి ఒక పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు బాలయ్య ఫ్యాన్ అవ్వడం ఎలా చూడాలి? వాస్తవానికి గతంలో బాలకృష్ణ గారితో ఒక్క సినిమా కూడా నటించలేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది వాస్తవేనా అంటే ఏం చెప్తారు? 100% కరెక్టే. కాకపోతే ఇప్పుడు బాలయ్య ఫ్యాన్ కాదు ఆవిడ. ఆ సినిమాలో వెనకాల పోస్టర్ చూస్తే టాప్ హీరో అనే పోస్టర్ ఉంది. అందులో పాటలు పెద్ద హిట్. ఎస్వి కృష్ణారెడ్డి గారు వచ్చిన డైరెక్షన్ వచ్చిన సినిమా అది. సౌందర్య హీరోయిన్. మరి ఆ సినిమా పోస్టర్ వెనకాల కనిపిస్తుందంటే అప్పటి సినిమాగా కథాపరంగా చూసుకుంటే అప్పటికి వెళ్ళి ఉండొచ్చు. కానీ అప్పుడు జై బాలయ్య స్లోగన్ లేదు. జై బాలయ్య స్లోగన్ ఇప్పుడు వచ్చింది. మొత్తానికైతే వీళ్ళు ఆ పాత్ర పెట్టుకోవడానికి కారణం క్రేజు. బాలయ్య క్రేజ్ ఉంది కాబట్టి బాలయ్య ఫ్యాన్గా రాధిక గారు చేస్తే బాగుంటుందని ఆలోచన డైరెక్టర్ రావడం కానీ గొప్ప విషయం అని చెప్పాలి. ఇక మీరు అడిగారు బాలయ్య పక్కన రాధిక గారు చేయలేదని. వాస్తవం, ఎందుకంటే చిరంజీవి గారు రాధిక అంటే హిట్ కాంబినేషను. న్యాయం కావాలి మొదలుపెట్టి చాలా సినిమాల్లో రాధిక గారు చిరంజీవి గారు, క్రాంతి కుమార్ గారి సినిమాల్లో చాలా సినిమాల్లో కూడా వీళ్ళు చేశారు. హిట్ పేరుగా ముద్రపడిపోయింది. అదే టైంలో బాలకృష్ణ గారు విజయశాంతి గారి కాంబినేషన్ కూడా ఇదయింది. ఈయన క్యాంపులో విజయశాంతి గారు ఉన్నప్పుడు చిరంజీవి గారితో విజయశాంతి గారు తగ్గిపోయినాయి సినిమాల్లో. ఇది మరి ఏమనాలో తెలియదు కానీ అప్పట్లో ఆ పరిస్థితి ఉండేది. అంటే నా హీరో నాకే ఉండాలి అనే ఒక నినాదమో తెలియదు కానీ మొత్తానికైతే అలా జరిగింది. కొన్నాళ్ళ పాటు విజయశాంతి గారు మరి బాలకృష్ణ గారు తేడాలు వచ్చినాయి, వార్తలు కూడా వచ్చినాయి అప్పట్లో. నిప్పురావు సినిమా అప్పుడు విజయశాంతి గారు సొంత సినిమా అది. ఆ సినిమాలో విజయశాంతి గారు సొంత సినిమా అది. ఆ సినిమాలో విజయశాంతి గారు మెయిన్ హీరోయిన్, అందులో రాధిక గారు కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళిద్దరూ జంటగా కలిసి చేసే అవకాశం అనేది మరి రాలేదు. అది ఎందువల్ల రాలేదంటానికి మనం అప్పటి రాజకీయాలు మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడలేం కూడా. గతంలో ఇలానే సీనియర్ నటి శ్రీదేవి గారితో కూడా బాలకృష్ణ గారి సినిమాలు లేవు. కాకపోతే దానికి సంబంధించి ఒక కంక్లూజన్ అయితే ఇచ్చారు బాలకృష్ణ గారు. తండ్రి అన్న ఎన్టీఆర్ గారితో నటించారు కాబట్టి నా పక్కన నేను నటించడం ఇష్టం లేక ఆగిపోయానని చెప్పేసి అన్నాడు. సో అలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్తారు రాధిక గారికి బాలకృష్ణ గారికి? అది అయ్యి ఉండదు. కానీ ఇంటిగా ఈ ఫ్యామిలీకి, రాధిక గారి ఫ్యామిలీకి, బాలకృష్ణ గారి ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే వాళ్ళ ఎంఆర్ రాధా వాళ్ళ నాన్నగారు, ఆయన కాలంలో ఎన్టీ రామారావు గారి సినిమా ఫీల్డ్లో ఉండటం కానీ, ఎంజీఆర్ మీద ఎంఆర్ రాధా దాడి చేయడం కానీ, హత్య ప్రయత్నం చేయడం కానీ అప్పట్లో పెద్ద సంచలనం ఎంఆర్ రాధా విషయంలో. ఏం జరిగింది అంటే మొత్తానికి ఇది ఆ కక్షలు పెట్టుకుని దాడి చేయటము, ఆయన గాయపడటం జరిగింది ఎంజీఆర్ అప్పట్లో. అది పెద్ద వార్త. అది సరిగ్గా అప్రస్తుతం అనుకోండి. అలాగే వాళ్ళ అన్నయ్య రాధారవి కూడా విలన్గా చేస్తుంటే మనకందరికి తెలిసిందే. రాధిక వాళ్ళ అన్నయ్య, రాధిక చెల్లి నిరోష గారు మరి బాలయ్యతో ఉన్నట్టు ఉంది సినిమాలో. నారీ నారీ నడుమరారో ఏదో సినిమా నిరోష ఉన్నారు కానీ రాధిక లేదు. కాకపోతే వీళ్ళిద్దరు అన్స్టాపుల్ ప్రోగ్రాంలో కూడా రాధిక గారు రావటం, ఆ ప్రోగ్రాంకి చాలా సరదాగా మాట్లాడటం కానీ అది జరిగింది. పైగా 1980s గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్, హీరోలు అందరిది, హీరోయిన్ కూడా కలిపి. వాళ్ళు ఆ టైంలో మరి వీళ్ళతో కలిపి డ్యాన్సులు చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. సినిమా అయితే చేయలేదు. అవును, సినిమా అయితే చేయలేదు కానీ ఇట్లా అయితే మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. అదే మనం చూసుకుంటే శ్రీ విష్ణు సినిమాకి సంబంధించి గతంలో కూడా ఎక్కువ కామెడీకి పెద్దపీటను వేస్తూ ఉంటాడు శ్రీ విష్ణు. అలాంటిది గతంలో కూడా ఒక సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఆ స్కిట్ కూడా చాలా పెద్ద వైరల్ అవుతాయి. సో ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారు అంటే ఒక బాలకృష్ణ గారిని మూమెంట్ కావచ్చు, లేదా డైలాగ్ కావచ్చు, లేదా తన పేరు కావచ్చు, లేదా తన సినిమా కావచ్చు పెట్టుకోవడం ఒక సెంటిమెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు శ్రీ విష్ణు? అయి ఉండొచ్చు. ఎందుకంటే అట్లా ఇమిటేట్ చేసినప్పుడు కూడా కొంతమంది విమర్శించారు. బాలయ్య ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా, మరి వాళ్ళు కూల్ చేయడం కోసం అనుకోవాలి. బహుశా ఆ తల్లి పాత్ర అయి ఉండొచ్చు. ఆయన కామ్రేడ్ కళ్యాణ్ సినిమా పేరు. ఇప్పుడు కామ్రేడ్స్ తగ్గారు కాబట్టి అప్పటికి సినిమా కాబట్టి అప్పుడు కామ్రేడ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. కామ్రేడ్ కళ్యాణ్కి మదర్ పాత్ర అయి ఉండొచ్చు. మరి కళ్యాణ్ ఏమో కామ్రేడ్ అయితే మదర్ ఏమో జై బాలయ్య అయి ఉండొచ్చు. ఏదేమైనా కానీ సినిమా పరంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇది ఎలా ఉంటే రాధిక గారేమో జై బాలయ్య అంటూ బాలయ్య ఫ్యాన్గా కనిపించారు. అప్పుడెప్పుడో మరి ఏ సినిమాలో గుర్తులేదు నాకు, అన్నపూర్ణమ్మ గారు మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపిస్తారు. అది పెద్ద హైలైట్ అయింది. ఎందుకంటే చిరంజీవి గారు తల్లి పాత్రలు చాలా చేశారు. ఆవిడ చాలా సినిమాలు చిరంజీవి గారు తెలుగుగా చేశారు. కానీ చిరంజీవి అభిమానిగా మాత్రం ఒక సినిమాలు కనిపిస్తారు. కాబట్టి హీరోలకి అభిమానులుగా మరి వీళ్ళు ఉండటం అనేది ఆ డైరెక్టర్ల ఆలోచన చెప్పుకోవాలి. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రాధిక గారు బాలయ్య ఫ్యాన్ అయినటువంటి ఒక పిక్స్ మాత్రం చాలా వైరల్ అవుతూ వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే అండి.